ఒకసారి ఫలానా కార్యక్రమం మా ఇంట్లో చేస్తున్నాము, ఫలానా గృహప్రవేశం శుభకార్యం చేస్తున్నామని ఒకసారి అప్పట్లో ప్రతి ఇంటికి వెళ్ళి పిలిచేవారు. ఋషుల కాలంలో, కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర మన యుగాలు మనకి 4 ఉన్నాయి కదా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. మన పైన ద్వాపర యుగం వరకు మీరు ఇప్పుడు ఎవరైనా ఇంట్లో శుభకార్యం జరిగితే బంధుమిత్రులను ఎట్లా పిలుస్తారు? ఇంటికి వెళ్ళి పలానా కార్యక్రమం ఉంది అని పిలిచేవారు. ఇప్పుడు ఫోన్లు వచ్చేసాయి, ఫోన్ కొట్టే వెంటనే రాకపోతారు. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఇంటికి వెళ్ళి ఫలానా కార్యక్రమం, ఫలానా గృహప్రవేశం, ఫలానా మా కూతురికో అబ్బాయికో ఫలానా వారికో వివాహ కార్యక్రమం జరుగుతుంది, ఖచ్చితంగా రావాలి అని సుసాంప్రదాయంగా వారిని ఆహ్వానిస్తారన్నమాట. అట్లా అంటే ఇక్కడ ఉండేవారిని మాత్రమే మన ఇంటికి వెళ్ళి అట్లా వెళ్ళి మనం పిలుచుకొని రావచ్చు. మరి అమ్మవారు ఎక్కడ ఉంటారు? మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ఆవాహన చేసి కలశంలోకి ఇప్పుడు ఆవాహన చేయాలన్నమాట. మనకి ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఫలానా ఆయన ఫలానా ఒక బాబాయ్ గారు ఫలానా ఊళ్ళో హైదరాబాద్లో మియాపూర్లో ఉంటారు. ఇక్కడ నుంచి ఆయన పిలుచుకురావడానికి ఇక్కడికి రావాలంటే మియాపూర్ అంటే ఆ స్థానం మనకు తెలిసింది. అక్కడి వరకు వెళ్ళి ఆయన పిలుచుకురావాలని మనకు తెలిసింది. మరి అమ్మవారిని పిలవాలంటే ఆమె ఎక్కడ ఉంటారు? ఆ అమ్మవారిని పిలవడానికి ఆమె స్థానం ఎటువంటిది? ఎవరిని ఆశ్రయించి ఉంటారు? ఎవరి పక్కన అంటే ఎవరి దగ్గర ఉంటారు? ఎలాగా ఉంటారు? ఫలానా అమ్మవారిని ఈమెగా గుర్తించడానికి ఎట్లాగా శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు ఒక ఆమె మంచిగా అలంకరణ చేసుకొని మాంగళ్యాలు కానివ్వండి, ఆభరణాలన్నీ కూడా వెంటనే నిండా వేసుకొని నేనే ఆ అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని చెప్తే నమ్ముతారా? శాస్త్రం చెబుతుంది ఆ అమ్మవారు ఎట్లాగా ఉంటారో అట్లాగా మనం ధ్యానం చేసుకొని అదే అమ్మవారిని ఆ యొక్క మనం దేంట్లో అయితే ఆవాహన చేస్తున్నామో, కలశంలోకో, వస్త్రంలోకో, పుష్పంలోకో, తోరణంలోకో, దేంట్లో అయినా ఆవాహన చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది. మన దగ్గర ఏదీ లేకపోతే మన కళ్ళ ముందు ఏదైనా పత్రం కనిపిస్తే దాంట్లోకి మహాలక్ష్మి నమః అని శ్రద్ధతో ఆమెను ఎట్లా ఉంటారో ఆవాహన చేసుకొని ఒకసారి పిలిస్తే వెంటనే వచ్చేస్తారన్నమాట అని శాస్త్రం చెబుతుంది. ఆ రూపంగా మనం ఆరాధిద్దాం. మహాలక్ష్మి వ్రతం అంటే చాలా విశేషమైనటువంటిది. సత్యనారాయణ స్వామి వ్రతం కానివచ్చు, ఏకాదశి వ్రతం కానివచ్చు, ఇట్లాంటి స్వామివారి గురించి చేసేటటువంటి వ్రతాలు ఎన్నో ఉంటాయి. అవి ఎప్పుడైనా చేయవచ్చు. ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ, ఇంకా రోజు చేస్తా అంటే రోజు చేయొచ్చు. కానీ అమ్మవారి యొక్క వ్రతాన్ని అట్లాగా చేయడానికి మీరు లేదు. శ్రావణ మాసంలో మనకి యుక్తమైనటువంటి రోజులు మాత్రమే ఈ యొక్క వ్రతం చేయమని శాస్త్రం చెబుతుంది అన్నమాట. సంవత్సరానికి ఒకసారి చేసేటటువంటి వ్రతము అంటే ఎందుకు స్వామి చేయాలి? మనం స్వామిని మాత్రమే ఆరాధిస్తున్నాం కదా, మరి అమ్మవారిని కూడా ఎందుకు? స్వామిని ఆరాధిస్తే సరిపోతుంది కదా అంటే ప్రధానంగా ఆ యొక్క దంపతులుగా ఉండేటటువంటి ఈ జగానంతా కూడా ఏలుతూ అఖిల భువన జన్మస్థేమ బంగాదిని లేని శాస్త్రం ఈ యొక్క 14 భువన లోకాలన్నీ కూడా ఈ రాజ్యగా ఒక రాజుగా ఉంటూ పైన ఒక ఆయన ఉన్నారు. ఆయనే విష్ణుమూర్తి. ఆయన మనం ఆరాధిస్తే మనకి మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారికి ఎందుకు ఆరాధన చేసేది? స్వామివారిలోనే అందరూ ఉంటారు కదా. మహాలక్ష్మి అమ్మవారి శ్రీవత్సంలో ఉంటారు. మరలా ఎందుకు ఆరాధించడము అని అంటే మనం ఏదైనా అడగాలంటే ప్రధానంగా ఎవరిని అడుగుతాము, ఎవరిని కీర్తిస్తాము? ఎవరైనా భక్తులందరూ కూడా మనకి ఏదో కోరిక, ఏదో కష్టం వస్తే వెంటనే స్వామి దగ్గరికే వచ్చేస్తారు. వెంటనే స్వామి దగ్గరికి రావాలి. ఒక ఆలయం దగ్గరికి వస్తే అమ్మవారిని నమస్కారం చేసుకుంటారు. అదే మహాలక్ష్మి అమ్మవారి ఒకసారి నమస్కారం చేసుకొని పక్కన భూదేవి అమ్మవారిని నమస్కారం చేసుకొని వెంటనే స్వామి దగ్గర నమస్కారం చేసేసి అప్పుడు కోరిక ఏదైతే ఉన్నదో స్వామిని అడుగుతారన్నమాట. అంతేగా? నిజానికి అసలు ఎవరిని అడగాలి? కోరికలు కానివ్వండి, మన యొక్క ఏదైనా తీరాలంటే ఎవరిని అడగాలి? అమ్మవారిని అడిగితే వెంటనే మనం చిన్నగా ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు ఆలోచించండి. మన కళ్ళ ముందు 2 పిల్లలు ఉన్నారు. అంత వయసు ఉన్నప్పుడు వెంటనే ఆ టైంలో నాకు ఇది కావాలని వాళ్ళు ఎవరు అడుగుతారు? ఎవరిని అడుగుతారు? తల్లిని మాత్రమే అడుగుతారు. వెంటనే తండ్రి అడగడానికి వాళ్ళకి ఒక ధైర్యం, శక్తి సరిపోదన్నమాట. అందుకని ఎందుకంటే అమ్మ అబ్బాయిని, తన యొక్క కుమారుని, కూతురుని విడవకుండా వాళ్ళకి ఏం కావాలో వెంటనే ఇచ్చేటటువంటి భాగ్యురాలుగా మన పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఉండేటటువంటి అమ్మగారు మనకి కనిపించేటటువంటి అమ్మ, ఇక్కడ కనబడేటటువంటి అమ్మ కూడా మనకి ఎప్పుడు మనతో పాటే మనకి ఏం కావాలో అయ్యో వాళ్ళకి తెలియకుండానే భూలోకానికి పంపించేశారు కదా. మరి ఒక తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉన్నారు సరే, వారికి ఇది కావాలని
ఏం కావాలో వాళ్ళకి తెలియదు అనమాట. కానీ ఈమెకి మాత్రం అంతా తెలుసు. ఒక స్కూల్ నుంచి రాగానే చిన్నపిల్లలు పలానా చాక్లెట్ స్నాక్స్ కావాలని వెంటనే అమ్మ చేసి పెడతారనమాట. అప్పుడు మాత్రమే ఏం కావాలో తెలుస్తుంది. కానీ ఒక 5 ఏళ్ళు ఉన్న వాడికి అది కావాలంటే 10 ఏళ్ళు వచ్చాక ఏం కావాలో కూడా 100 ఏళ్ళు వచ్చాక ఏం కావాలో కూడా తెలిసినటువంటి అమ్మాయి వారు అంటే మహాలక్ష్మి వారు. అట్లాంటి మన భాగ్యురాలు మనకి ఏదైనా కోరికలు కానివ్వండి కావాలంటే వెంటనే తీరాలంటే ఎవరిని అడగాలి? అమ్మవారిని అడగాలి. స్వామి ఎప్పుడు నిలిచి ఉంటారంటే ఆ స్వామి మీరు ఈ యొక్క భక్తులు మనం మాత్రమే కాదు, స్వామి ఒక్కరే కదా, భక్తులు ఒక్కరే కాదు కదా, చాలా మంది కొన్ని కోట్ల మంది ఉంటారు. చెప్పి 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 ఆ చెవులకి కొంచెం వెంటనే ఇట్లాగా ఏదైనా దూరం పెట్టుకుంటే ఎట్లాగా మోసుకుపోతారో ఆ మాటలతో చెవులు స్వామికి అట్లా అయిపోయి ఉంటాయేమో అని మన భావన చేసి మన మన కోరికలని ఎవరికి విన్నవించాలంటే అమ్మవారికే ప్రధానంగా విన్నవించాలి. వెంటనే మన స్వామికి చెప్తే కోరికలు తీరుతాయంటే తీరుతాయి. కానీ స్వామివారికి మనం వెంటనే